హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ బాగా ఆలోచించి ఈ సమస్య నుండి నేను ఎలాగో బయట పడలేను అని పాపం గట్టిగా ఫిక్స్ అయి లెటర్ రాస్తుంది. సార్ మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా ఈ లెటర్ చూస్తారు. ఈలోపు నేను ఇంటి నుండి వెళ్ళిపోవాలి. ఎప్పుడు నేను ఇచ్చిన మాట తప్పలేదు. ఈసారి నాకు ఆధారం కనిపించడం లేదు కాబట్టి నేను అందరికీ దూరంగా వెళ్ళిపోవడమే దీనికి సమాధానమని పాపం అలా గంగా లెటర్ రాసి పెట్టేసి రుద్ర నిద్రపోతున్నప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అలా ఇంక రూమ్లోకి వచ్చి చూసేసరికి గంగ కనిపించదు. ఇదేంటి, గంగ నిరూపిస్తానంది ఎక్కడా లేదేంటి అని చూస్తూ ఉంటారు. వెంటనే శకుంతల రుద్ర, గంగ అని పిలుస్తుంది. ఆ పెద్దమ్మ వస్తున్నాను అని వెనక్కి తిరిగి చూసేసేలోపు అక్కడ లెటర్ కనబడుతుంది. వెంటనే ఆ లెటర్ని చూస్తూ ఉంటాడనమాట రుద్ర. ఈ లెటర్ ఏంటి ఇక్కడుందని చెప్పి ఆ లెటర్ని అలా చేతిలోకి తీసుకోగానే, సార్ నేను గంగని, నన్ను క్షమించండి సార్. నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. ఏ విధంగా ఆలోచించినా అన్నయ్యని అబద్ధం చెప్పాడు అని నిరూపించలేకపోయాను. అందుకే నేను ఈసారి ఓడిపోయాను సార్. ఎప్పటికీ తప్పు నిరూపించుకోలేను కాబట్టి నేను చావుని తప్ప ఇంకే మార్గాన్ని కోరుకోవటం లేదు సార్ అని అంటుంది లెటర్లో గంగ. ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. ఇంక గంగ అయితే అలా పాపం చూస్తూ ఉండిపోతుంది. కాబట్టి శకుంతల అమ్మగారు ఏ కులదైవం గుడి అని చెప్పారో అక్కడే నేను నా ప్రాణాలని త్యాగం చేసేస్తాను సార్, త్యాగం చేసేస్తాను. వచ్చే జన్మలో అయినా మీకు మంచి భార్యగా నేను ఉంటాను సార్, మీకు సెలవు అని చెప్పి అలా పాపం కన్నీళ్లతో చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్లో అయితే ఉండిపోతాడు రుద్ర. అదే ఇంక విషయాన్ని వెంటనే తీసుకొచ్చి చూపిస్తాడనమాట అందరి ముందు. ఒక్కసారిగా ఆ లెటర్ చదివిన విజయేంద్ర కుప్ప కూలిపోతారు. శకుంతల కూడా అలా ఆలోచనలో పడుతుంది. లేదు, ఇలా జరగకూడదు, ఇలా గంగ చేసుకోకూడదు. ఎందుకంటే గంగ చాలా మంచి అమ్మాయి, తను తెలిసి ఇలాంటి తప్పు చేయదు. రుద్ర, మనమే వెళ్ళి గంగని ఆపాలి, రుద్ర గంగని ఆపాలి అని చెప్పి ఇంకా విజయేంద్ర అంటారు. పెదనాన్న మీరేం కంగారు పడకండి, నేను ఒకవేళ గంగని ఇంటికి తీసుకొస్తాను పెదనాన్న అని చెప్పి వెళ్తుంటే, ఆగు రుద్ర అని అంటుంది శకుంతల. ఒక్కసారిగా ఆగిపోతాడు రుద్ర. తన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది కదా, ఇంకా తనని నువ్వు ఇంటికి తీసుకురావాలనుకుంటున్నావా అని అంటారు. పెద్దమ్మ, నా విషయంలో పంతం కంటే ప్రాణమే నాకు ఎక్కువ. ఖచ్చితంగా గంగ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను పెద్దమ్మ అని రుద్ర అలా ఇంకా పాపం గంగను వెతకడానికి తన కులదైవమైన మహంకాళి అమ్మవారి గుడికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా గంగ గుడిలో కూర్చొని పాపం ఏడుస్తూ ఉంటే పూజారి గారు గంగ దగ్గరికి వస్తారు. అమ్మా, ఎవరు నువ్వు? ఎందుకని నేను నిన్ను వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. నువ్వు చాలా బాధలో ఉన్నావు. ఏమైందమ్మా నీకు అని అడుగుతారు. పంతులు గారు, నా విషయాన్ని నేను ఎలా చెప్పాలో నాకే అర్థం కావట్లేదండి. నా నా బ్రతుకు అని పాపం ఏడుస్తూ ఉంటే, అమ్మ నిన్ను చూస్తుంటే ఎంతో బాధలో ఉన్నావనైతే అర్థమవుతోంది. కానీ ఆ బాధకి కారణం ఏంటో తెలిస్తేనే కదా మేము ఏదైనా సలహా ఇవ్వగలమని అంటారు. లేదు, నా బాధకి కారణం అంటే నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని చెప్పి పంతులు గారికి జరిగిందంతా చెప్తుంది. చూడమ్మా, నీ సమస్య నాకు అర్థమైంది. నీ అత్తింటి వాళ్ళు నిన్ను ఒప్పుకోవాలి అంటే నీ అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడో తెలియాలి, అంతే కదా. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అంటారు. అసలు అతని సమస్య ఎక్కడ మొదలైందో నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి అంటారు. నిజమే, అన్నయ్య సమస్య ఎక్కడ మొదలైందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అన్నయ్య ఇష్టాలు అయిష్టాల గురించి అర్థం చేసుకోవాలి. భయపడ్డాడు కాబట్టి ఎవరు భయపెట్టారో తెలుసుకోవాలి అని పాపం గంగలా కన్నీళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రుద్ర ఉంటారు. ఒక్కసారిగా గంగ అయితే అలా షాక్లో ఉండిపోతుంది. సార్ అని అంటారు. హేయ్, నీకేమైనా పిచ్చా గంగ? నన్ను వదిలేసి, ఇంటిని వదిలేసి లెటర్ రాసిపెట్టి వచ్చేస్తావా? ఎంత భయపడ్డానో తెలుసా, ఎంతలా భయపడ్డానో తెలుసా అని అంటారు రుద్ర. ఒక్కసారిగా గంగ అయితే అలా పాపం రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. నీతో మాట్లాడి వేస్ట్, చా అని వెళ్ళబోతుంటే, సార్ ఆగండి సార్, నాకు ఇప్పుడున్నది మీరే సార్. మీరే నాతో ఎలా అయినా కలిసి ఈ విషయంలో నన్ను ముందుకు నడిపించాలి సార్ అని అంటుంది. ఇదేదో ముందే అడగచ్చు కదా, ఇప్పుడేంటి అని ఇంకా గంగారుద్ర ఇద్దరు వెళ్తుంటే పూజారి గారు, అమ్మ నీ భర్త చూడు బాబు, అమ్మాయి సమస్యల్లో ఉంది, నువ్వే తన్ని బాగా ఆదుకోవాలి, నిన్ను చూస్తుంటే ధైర్యం ఇచ్చేవాళ్ళ ఉన్నావని ఇంకా పంతులు గారు ఇద్దరిని పంపించేస్తారు. సో రుద్ర దగ్గరికి గంగ వచ్చి, సార్ మా పంతులు గారు చెప్పినట్టు ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అంటారు. అసలు అన్నయ్య ఎక్కడ భయపడ్డం మొదలు పెట్టాడో అది తెలుసుకోవాలి సార్ అసలు అన్నయ్య ఎక్కడెక్కడికి వెళ్ళాడో మనం ఎలా తెలుసుకోవచ్చు అని అడుగుతుంది గంగ. మీ అన్నయ్య బండి నెంబర్ నీకు తెలుసా? బైక్ నెంబర్
ఎందుకంటే బైక్ నెంబర్ ద్వారా ఏ ఏరియాస్లో ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు అంటారు. తెలుసు సార్ అని చెప్పి ఇంకా బైక్ నెంబర్ చెప్పగానే తనకు తెలిసిన ఒక పోలీస్కి కాల్ చేసి ఇంకా మొత్తం బైక్ నెంబర్ని అయితే తెలుసుకుంటాడనమాట. అలా రుద్ర తెలుసుకొని ఇంక వెంటనే ఏ లొకేషన్స్కి వెళ్ళాడో చూస్తాడు. చూసేసరికి ఒక లొకేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. క్లియర్గా అక్కడి నుండి ఒక ఆవిడకి యాక్సిడెంట్ చేసినట్టు, వాళ్ళు బాగా ఇంకా తన్ని కొడుతున్నట్టు, శేఖరాన్ని కొడుతున్నట్టు క్లియర్గా కనబడుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు గంగారుద్ర. ఎందుకు కొడుతున్నారు, ఆవిడకి నిజంగా యాక్సిడెంట్ అయిందా అని చెప్పి వెళ్ళబోతుంటే, సార్ సార్ ఒకసారి ఇది జాగ్రత్తగా గమనించండి సార్. సార్ ఒకవేళ యాక్సిడెంట్ అయితే తన తలకి రక్తం కారాలి కదా, అసలు కనీసం రక్తం రావట్లేదు, ఒక్క చుక్క కూడా రక్తం లేకుండా ప్రాణం వెళ్ళిపోతుంది సార్ అని అంటుంది గంగా. ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు రుద్ర. అవును, ఇదేదో కావాలని ప్లాన్ చేసే ఇరికిచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈవిడ్ని ఎలా అయినా బయటికి రప్పించాలి, అప్పుడే మీ అన్నయ్య నోట్లో నుండి నిజం వస్తుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ దగ్గరికి వెళ్తారు రుద్ర అండ్ గంగా. శేఖర్ అయితే ఇంకా చాలా భయపడుతూ బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళ అమ్మ అడిగినా, నేను పాపం చేశాను, ఘోరం చేశాను, కడుక్కోలేని పాపం చేశాను, నేను ఏం చేసినా ఇది చెల్లదు, నా స్వార్థం కోసం మంచికి మారుపేరైనా నా చెల్లెల్లాంటి గంగ గంగ జీవితాన్ని నాశనం చేసేసానని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడనమాట శేఖరం. అప్పుడే కరెక్ట్గా రుద్ర అండ్ గంగ ఇద్దరు శేఖర్ దగ్గరికి వెళ్తారు. అన్నయ్య, నువ్వెందుకు ఇలా చేశావో నాకు అర్థమైంది, ఇదిగో ఈ విషయం గురించే కదా అని వీడియో చూపిస్తుంది. ఒక్కసారిగా వీడియోని చూస్తాడనమాట పాపం శేఖరం. చూసి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అవును గంగ, నన్ను క్షమించు అని అంటారు. అన్నయ్య, నాకు అర్థమైంది, ఇప్పుడు నేను చెప్పేది విను. నీతో ఎవరో కావాలనే నేను నిరికించడానికి ఇలా చేశారన్నయ్య. అసలు ఇంతకీ నీతో మాట్లాడింది ఎవరు చెప్పన్నయ్యా అని అడుగుతారు. అతన్ని నేను కూడా చూడలేదు గంగా, తలకి మంకీ క్యాప్ పెట్టుకొని ఫేస్కి మాస్క్ వేసుకున్నాడు, అందుకే అతను ఎలా ఉంటాడో నేను గుర్తుపట్టలేకపోయాను, కాకపోతే టీషర్టు జీన్స్ ప్యాంటు వేసుకొని వచ్చాడని చెప్తారు. ఇంక వెంటనే రుద్ర ఆలోచనలో పడతాడు. అతనే వచ్చి నన్ను బెదిరించాడు, అతను నన్ను బెదిరించేసరికి నేను చాలా భయపడ్డానని చెప్పి పాపం అలా బాధపడుతూ ఉంటే ఇంక వెంటనే చెప్తారనమాట రుద్ర. చూడు, నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు, నీకు తెలిసిన జరిగిన నిజం మాత్రమే చెప్పు శేఖర్, ఎందుకంటే మా పెద్దమ్మ నిజాన్ని మాత్రమే నమ్ముతుంది, అబద్ధాన్ని తను ఎప్పటికీ నమ్మది శేఖర్ అని అంటారు. సార్ నేను నేను నిజమే చెప్తాను సార్, కానీ ఆవిడ యాక్సిడెంట్ అనేలోపు ఇంకా అక్కడికి కరెక్ట్గా సూర్య అండ్ వీళ్ళైతే వచ్చి ఇంకా ఆవిడని తీసుకొస్తారు. ఇదిగో ఈవిడ గురించేనా నువ్వు మాట్లాడుతుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈవిడ చనిపోలేదా అంటే యాక్సిడెంట్ జరగకపోయినా జరిగింది అని నటింపచేసి కావాలని ఇలా చేశారా అని ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతాడనమాట శేఖరం. ఇదిగో అన్నయ్య, కావాలనే ఎవరో నన్ను ఇరికించడానికి ఇదంతా చేశారు, కాబట్టి ఆవిడ చనిపోలేదు, బ్రతికే ఉంది. అసలు నీకు దుబాయ్ వెళ్ళడానికి ఎలాంటి డోకా ఉండదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీపై పోలీస్ కేసే ఉండదు, ఇదంతా కావాలని చేశారు కాబట్టి ఇప్పటికైనా నిజం ఒప్పుకో అనేసరికి తప్పకుండా తప్పకుండా ఒప్పుకుంటానమ్మా అని పాపం అలా శకుంతల దగ్గరికి వస్తారు. అమ్మ, నేను మా అమ్మని ఎంతగానో ఇష్టపడ్డాను, అలాంటిది మా అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, మా అమ్మపై ఒట్టేసి చెప్పింది నిజమేంటంటే నేను ఇందాకంతా చెప్పింది అబద్ధం అమ్మ, అబద్ధం. నన్ను ఒకరు కావాలని ఇరికించి నన్ను మోసం చేసి నిజం చెప్పించుకున్నారు, అంతేకాని గంగ ఎలాంటి తప్పు చేయలేదు. అసలు ఆ ట్రైపాడ్ని నేను గంగకి ఇవ్వలేదు అని చెప్పడంతో ఇంకా అలా శకుంతల షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే గంగా రుద్ర వైపు చూస్తూ ఉంటుంది శకుంతల. వీళ్ళు కావాలనే ఇతనితో అబద్ధం చెప్పించట్లేదని నమ్మకం ఏంటి అని అడుగుతుంది. ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట రుద్ర. నాకు తెలుసు పెద్దమ్మ, మీరు ఇలాగే అనుకుంటారని నాకు తెలుసు, అందుకే నేను తీసుకొచ్చాను అని ఇంకా ట్రాఫిక్లో లైక్ ఆ సందులో ఎక్కడైతే నిజం జరిగిందో మొత్తం అతనిపై యాక్సిడెంట్లా చేయడం, అదంతా అతన్ని ఎరికించడం, అదంతా ఎక్కడ జరిగిందో ఆ వీడియోని తీసుకొస్తాడనమాట రుద్ర. చూడండి పెద్దమ్మ, ఇదిగో శేఖరంని కావాలనే ఎవరో ఇరికించారు, ఈ విషయం ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది పెద్దమ్మ అని అంటారు గంగాతో రుద్ర. ఇంకా శకుంతల చూస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు, అది ఎవరో ఖచ్చితంగా కనిపెట్టాలి అని అంటుంది శకుంతల. అప్పుడే విజయేంద్ర, చూసావా శకుంతల, తను ఎలాంటి తప్పు చేయలేదు, తను పాపం అందరికీ దూరం అయిపోదామనైనా అనుకుంది, కానీ తను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పటికైనా తెలుసుకుంటావా శకుంతల, ఇప్పటికైనా తన్ని కోడలిగా అంగీకరిస్తావా అని అడుగుతారు.
ఎందుకు అంగీకరించను? ఖచ్చితంగా అంగీకరిస్తాను గంగా అని గంగని దగ్గరికి తీసుకుంటుంది. ఇంక వెంటనే గంగని చూడగానే పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట గంగ. ఇంకలా గంగ హక్ చేసుకుంటుంది శకుంతలని. ఇంక శకుంతల అయితే ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూస్తున్న వీరు పారు వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఛ, ఇదేంటి ఇలా జరిగింది? అయినా అసలు వీడి విషయం ఎలా వీళ్ళు తెలుసుకున్నారు? ఇదంతా ఎలా జరిగింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట వీరు, పారు అండ్ ఇషిక. చూసావా శకుంతల, మనం అనుకోకుండానే కులదైవ దర్శనం కూడా ఇద్దరూ కలిసే సజావుగా చేసుకున్నారు. కాబట్టి మనం అనుకోకుండానే దేవుడు కలిపిన బంధం వీళ్ళది అని చెప్పి నవ్వుతూ ఉంటారు హ్యాపీగా విజయేంద్ర. అవునండి, నేను కూడా వీళ్ళది దేవుడు కలిపిన బంధమని ఇన్నాళ్ళు అనుకోలేదు. కానీ ఇప్పుడే అర్థమైంది. చాలా సంతోషంగా ఉంది అని పాపం అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శకుంతల. శకుంతల తన్ని కోడలుగా యాక్సెప్ట్ చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది గంగా. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శకుంతల గంగా రుద్రని పిలిచి, రుద్ర, ఇవాళ మీరు ప్రాక్టీస్కి వెళ్ళాలి కదా, త్వరగా వెళ్ళండి. వెళ్ళి వచ్చిన తర్వాత మనం అందరం కలిసి కులదేవత దర్శనం చేసుకుందాం అని అంటారు. అలాగే పెద్దమ్మ అని చెప్పి ఇంకా అలా గంగారుద్ర ఇద్దరు హ్యాపీగా బాక్సింగ్ ప్రాక్టీస్కి అయితే బయలుదేరుతారు. అదే టైంకి గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తన దగ్గరికి పైడిరాజు వస్తాడు. పైడిరాజుని చూస్తుంది గంగా. నాన్న, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అదే టైంలో రుద్ర పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉంటే, ఏం చెప్పమంటావే, అయినా నీకు తెలుసు కదా గంగా, మన ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో. మీ అమ్మేమో కష్టపడి పనిచేస్తాను అంటుంది, కానీ తనకి ఓపిక నశిస్తుంది. కనీసం మందులు తీసుకుందామన్నా తన దగ్గర డబ్బులు లేవు. నా గురించి నీకు తెలుసు కదా, నేను ఎంత కష్టపడినా నాకు కనీసం ₹1 కూడా రాదు. కాబట్టి నువ్వే దాని వైద్యానికి నా కోసం డబ్బులు కాస్తిస్తే నేను వెళ్తాను అని అంటారు పైడిరాజు. నాన్న, అయినా నువ్వు ఇక్కడికి వచ్చి అడుగుతున్నావేంటి? ఇప్పుడే అని అనేలోపు రుద్ర అక్కడికి వస్తారు. గంగా, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు బాబు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట పైడిరాజు. ఇంకా గంగ పాపం చాలా ఆలోచనలో పడుతుంది. గంగా, నువ్వేంటి ఏదో ఆలోచనలో ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు సార్, మనం బాక్సింగ్ త్వరగా ప్రాక్టీసింగ్ చేయాలి. మనం ఏదైనా టోర్నమెంట్ ఉంటే వెళ్ళి గెలిచి అక్కడ ఉన్న డబ్బులతో నేను మా అమ్మకి ఇవ్వాలి సార్. మా అమ్మకి సరైన ట్రీట్మెంట్ చేయించాలి అని పాపం గంగ ఆలోచిస్తూ ఉంటే అర్థం చేసుకుంటాడు రుద్ర. వాళ్ళు ఆత్మాభిమానం కలవారు. ఎన్ని చెప్పినా వాళ్ళు నేను ఇచ్చే డబ్బుల్ని తీసుకోరు. కాబట్టి నేను ఏం చెయ్యాలి అంటే అని పాపం ఒక ప్లాన్ వేసుకుంటాడు రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర గంగని తన బస్తీకి తీసుకెళ్తాడు. సార్, ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్ అని అడుగుతుంది. చెప్తాను కదా, రాగంగాన్ని తీసుకువెళ్ళి ఒక మంచి కిరాణా షాప్ అయితే పెట్టిస్తాడు. ఒక్కసారిగా కిరాణా షాప్ చూసి షాక్ అయిపోతుంది గంగా. సార్, ఏంటి సార్, మనకి ఒక సూపర్ మార్కెట్ ఉంది కదా, ఇప్పుడు ఇదేనా అని చెప్పి అడుగుతుంది. లేదు, ఇది బస్తీకి సూపర్ మార్కెట్ లాంటిది. అయినా నీకొక విషయం తెలుసా, ఇది ఎవరిదో కాదు, మీ అమ్మ వాళ్ళదే అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే గంగా, సార్ మీరేమంటున్నారు సార్ అని అంటారు. అవును, ఇవాటి నుండి ఈ షాప్ మీ అమ్మగారు నడుపుతారు. నేను డబ్బులు ఇస్తే తీసుకోరు కదా, అందుకే మీకోసం ఒక జీవన ఉపాధిని కల్పించాను. ఇప్పుడు నేను ఇవ్వక్కర్లేదు, మీరే కష్టపడి హ్యాపీగా ఈ సరుకులు సామాన్లు అమ్ముకుంటూ గ్రాసరీ షాప్లో డబ్బులు సంపాదించవచ్చు అని అంటారు గంగాతో రుద్ర. ఒక్కసారిగా అక్కడే ఉన్న లక్ష్మి అండ్ పైడిరాజు కూడా షాక్లో ఉండిపోతారు. మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పి పాపం లక్ష్మి, వద్దు వద్దు బాబు, మీరు ఇవన్నీ చేయొద్దు అంటే, పర్లేదు, ఇది మీరు అప్పుగానే అనుకోండి, మీకు లాభం వచ్చినప్పుడు నాకు వాటా ఇవ్వండి, కానీ మీ కాలపై మీరు నిలబడాలనే నేను ఇలా చేశాను అని చెప్పడంతో ఇంకా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఆ బస్తీ వాళ్ళందరూ కూడా, చూసావా అల్లుడు గారు ఎంత మంచివారో, చాలా అంటే చాలా మంచివారు, అందుకే మన లచ్చమ్మకి ఒక కిరాణా షాపు పెట్టించారని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బస్తీ వాళ్ళని చూస్తూ ఇంకా తన చేత్తోనే, గంగ చేత్తోనే ఆ కిరాణా షాప్కి రిబ్బన్ కట్ చేస్తాడు రుద్ర. ఇంకా గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.